సో మనది ప్రీవియస్ క్లాసెస్లో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిందమ్మా. సో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. సో సెకండ్ యూనిట్లో మనకి ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి 2 టాపిక్స్ ఉంటాయి. ఒకటి కే మ్యాప్ అండ్ ఇంకొకటి టాబ్యులర్ మెథడ్ అండ్ కే మ్యాప్. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్లో ఈ 2 టాపిక్స్ ఉంటాయి. ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇన్ ప్రీవియస్ క్లాసెస్ మనం ఏం నేర్చుకున్నాము? బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ని, బూలియన్ ఎక్స్ప్రెషన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ఓకే, సో బూలియన్ పాస్టులేట్స్ అన్నా బూలియన్ థీరమ్స్ అన్నా ఒకటే. సో వాటిని యూజ్ చేసి ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ని ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేది ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో ఇదేంటి అంటే మనకి టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఓకే, సో ఆ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని మినిమైజ్ చేయాలి అంటే ఏం చేయాలి? మనము ఫస్ట్ కామన్ తీయాలి. కామన్ తీసిన తర్వాత మనం ఏం అప్లై చేయాలి? బూలియన్ థీరమ్స్ అప్లై చేయాలి. బూలియన్ థీరమ్స్ అప్లై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్రీజెస్, సో అప్పుడు బూలియన్ ఎక్స్ప్రెషన్ లెంత్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది? దట్ ఈస్ డిఫికల్ట్ టు కామన్ ద టర్మ్స్ అండ్ వీ హ్యావ్ టు అప్లై ద బూలియన్ థీరమ్స్ టు మినిమైజ్ దట్ ఫంక్షన్. ఓకే, సో ఇదేంటి మనకి టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఎవ్రీ టైం మనకి ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది మనకి ఏమవుతుంది? బూలియన్ ఎక్స్ప్రెషన్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఎవ్రీ టైం కామన్ తీసి మనం ఏం అప్లై చేయాలి? బూలియన్ థీరమ్స్ అప్లై చేయాలి. ఓకే, సో ఈ డిఫికల్ట్ని అవాయిడ్ చేయటానికి ఒక కే మ్యాప్ అనే మెథడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ కార్నాఫ్ మ్యాప్ మెథడ్ అంటాం. కార్నాఫ్ మ్యాప్ మెథడ్ అన్నా కే మ్యాప్ అన్నా ఒకటే. టు సింప్లిఫై ద బూలియన్ ఫంక్షన్స్ వితౌట్ అప్లయింగ్ ఎనీ బూలియన్ థీరమ్స్. Okay, so we can simplify the Boolean function or Boolean expression by using K-map. Without applying any Boolean theorems. So మరి ఎలా సింప్లిఫై చేస్తాము? సో ఇక్కడ చూడండి ఎలా సింప్లిఫై చేస్తాము అనేది. సో కార్నాఫ్ మ్యాప్ మెథడ్ అంటున్నాం కదా. కే మ్యాప్ అనేది దట్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, దట్ ఈస్ మాన్యువల్ ప్రొసీజర్. ఓకే, సో గ్రాఫికల్ మెథడ్ అంటున్నాం. గ్రాఫికల్ మెథడ్ అంటే ఏంటి? ఒక పిక్చర్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రాఫికల్ మెథడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఫంక్షన్ కావచ్చు, లేదు అంటే సమ్మేషన్ లో మిన్ టర్మ్స్ లో ఇవ్వచ్చు, మ్యాక్స్ టర్మ్ లో ఇవ్వచ్చు. సో ఆ ఫంక్షన్ లో ఫస్ట్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ n వేరియబుల్స్, we have 2 power n cells in the K map. ఓకే, సో ఫస్ట్ మనం ఎన్ని వేరియబుల్ కే మ్యాప్ అయితే ఇస్తారో సో ఆ వేరియబుల్ కే మ్యాప్ ని మనం డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ టు డ్రా 2 వేరియబుల్ కే మ్యాప్ రిప్రజెంటేషన్. అంటే దాని యొక్క గ్రాఫికల్ మెథడ్ మీరు డ్రా చేయాలి. అలానే 3 వేరియబుల్స్ ఇస్తే 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. 4 వేరియబుల్స్ ఇస్తే 4 వేరియబుల్ కే మ్యాప్. సో అలా డ్రా చేయాలన్నమాట. ఓకే, సో ఫర్ n వేరియబుల్ కే మ్యాప్ వీ హ్యావ్ 2 power n cells. ఓకే, సో ఇక్కడ చూడండి 2 power n cells లో సెల్స్ అంటే ఏంటి? బాక్సెస్ అమ్మ. సెల్స్ అంటే ఏంటంటే బాక్సెస్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 వేరియబుల్ తీసుకున్నాను. 2 వేరియబుల్. ఓకే, 2 వేరియబుల్స్ అంటే హౌ మెనీ పాసిబుల్ కాంబినేషన్స్ వీ హ్యావ్? 2 power 2 పాసిబుల్ కాంబినేషన్స్. 2 power 2 సెల్స్ వీ హ్యావ్. 2 power 2 ఇస్ నథింగ్ బట్ 4 సెల్స్ వీ హ్యావ్. ఎన్ని సెల్స్ ఉంటాయి మనకి? 4 సెల్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఈ 4 సెల్స్ ని డ్రా చేశాను. ఓకే, సో 2 వేరియబుల్ కే మ్యాప్ అంటున్నాం కాబట్టి సో 2 వేరియబుల్స్ ఉంటాయి. 2 వేరియబుల్స్ ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏబి అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో నేను ఇటు సైడ్ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను అండ్ ఇటు సైడ్ బి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను.
ఓకే, ఇట్ సైడ్ ఏ వేరియబుల్, ఇట్ సైడ్ బి అనే వేరియబుల్. సో టోటల్ గా మనకి 4 సెల్స్ వచ్చినాయి కదా. ఎలా డ్రా చేస్తాం? సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం స్ప్లిట్ చేసుకుంటాం. ఇప్పుడు 3 వేరియబుల్స్ అనుకోండి, ఒక సైడ్ 2 వస్తాయి, ఒక సైడ్ 1 వేరియబుల్ వస్తుంది. ఓకే, సో అలా వస్తుంది. ఇప్పుడు 2 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి నేను 2 వేరియబుల్స్ ఏబి అని తీసుకున్నాను. ఆ ఏబిని ఎలా స్ప్లిట్ చేశాను? ఏ అంటే పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి? ఇట్ మే బి ఎయిదర్ 0 ఆర్ 1. సో ఓన్లీ ఈ పాసిబిలిటీ మాత్రమే ఉంటుంది. B means it may be 0 or 1. We have only these possibilities. Other possibilities ఏమీ ఉండవు. కాబట్టి సో దీంట్లో ఉన్న ఈచ్ బాక్స్ ని మనం సెల్ అంటాం. ఏమంటాం? ఈచ్ బాక్స్ ని మనము సెల్ అంటాం. సో ఇది 2 వేరియబుల్ కే మ్యాప్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో ఫర్ 2 వేరియబుల్ కే మ్యాప్ we have 2 power 2 cells. 2 power 2 cells is nothing but 4 cells. 4 cells. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ సెల్ మీకు మాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా, రో కాలమ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ రో హియర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ కాలమ్. సో ఫస్ట్ సెల్ ఏంటి మనకి 0 0 అండ్ సెకండ్ సెల్ యూ హ్యావ్ టు రైట్ రో అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ కాలమ్. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ లో వచ్చేసరికి 1 0 అండ్ ఈ బాక్స్ లో వచ్చేసరికి మనకి 1 1 1 1. 0 0 means what is the decimal representation? 0 0 1 means what is the decimal representation? 1 1 0 means 2 1 1 means 3. So first you have to draw the 2 variable k map. మినిమైజేషన్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ చెప్తాను. సో ఫస్ట్ 2 వేరియబుల్ k map అనగానే ఈ పిక్టోరియల్, ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ని మీరు డ్రా చేయాలి. Okay, so for 2 variables we have 2 power 2 cells. 2 power 2 is nothing but 4 cells. Okay, so ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సెల్ అడ్జసెంట్ అని చెప్తున్నా. అడ్జసెంట్ అంటే ఏంటి? పక్క పక్కన ఉన్నాయి అని అర్థం. అడ్జసెంట్ అంటే ఏంటి? పక్క పక్కన. ఓకే, సో ఇప్పుడు 0 and 1 దీస్ 2 cells are adjacent. ఎప్పుడు adjacent అని చెప్తాము? when they differ only 1 bit position. ఒక బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటే ఆ 2 సెల్స్ మధ్యలో ఆ రెండు అనేవి మనకి అడ్జసెంట్. అంటే ఇప్పుడు 0కి 1 కాదు, 2 కూడా అడ్జసెంట్. ఇది కూడా పక్కన ఉన్నట్లే, అవునా? ఇప్పుడు 0 0 0 1 చూడండి, ఓన్లీ సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. అండ్ 0 0 1 0 చూడండి, ఓన్లీ సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. సో అంటే 0కి 1 అనేది అడ్జసెంట్, 2 అనేది అడ్జసెంట్. అంటే 0 అనే సెల్ కి పక్క పక్కన ఉన్న సెల్స్ ఏంటి? 1 అనే సెల్ పక్కన ఉంది, 2 అనే సెల్ పక్కన ఉంది. 3 అడ్జసెంట్ కాదు, 3 అనేది అడ్జసెంట్ కాదు. Okay, so adjacent cells are differed by single bit position. Single bit position. Okay, for example 2 అనే సెల్ తీసుకున్నా. 2 కి ఏమేం పక్కన ఉన్నాయి? 0 పక్కన ఉంది అండ్ 3 పక్కన ఉంది. ఎందుకు? దీస్ 2 cells are differed by only 1 bit position. For 2, so we have 0 is adjacent, we have 3 is adjacent. Okay, సో ఇలా మనం అడ్జసెన్సీస్ రాస్తాము. ఇప్పుడు 3 అనే సెల్ కి 2 అడ్జసెంట్ ఉంది, 1 అడ్జసెంట్ ఉంది. 3కి 0 అడ్జసెంట్ కాదు, పక్క పక్కన. అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉన్న సెల్స్ అని అర్థం. ఓకే, సో 2 వేరియబుల్ కే మ్యాప్ అలా డ్రా చేయాలి. మీరు చూసినట్లయితే ఫర్ 2 వేరియబుల్స్ వీ హ్యావ్ 2 power n cells. 2 power n cells. ఇక్కడ చూడండి, ఆల్రెడీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రాసాం. కాకపోతే ఇక్కడ వేరియబుల్స్ ఏం తీసుకున్నారు? YZ తీసుకున్నాం. మనం ఇందాక వేరియబుల్స్ ఏమని తీసుకున్నాము? AB అని తీసుకున్నాం. ఏమని తీసుకున్నాం? వేరియబుల్స్ AB అని తీసుకున్నాం. జనరల్ గా దిస్ గ్రాఫికల్ మెథడ్ యూస్ చేస్తాము మన ప్రాబ్లమ్స్ లోకి వచ్చేసరికి. సో ఇక్కడ చూడండి, సో ఆల్రెడీ డ్రా చేసాం కదా. మనం ఏం తీసుకున్నాము? 2 వేరియబుల్స్ ని ఫస్ట్ మనం స్ప్లిట్ చేసుకున్నాము. ఒక సైడ్ 1 వేరియబుల్ అండ్ ఇంకొక సైడ్ అనదర్ వేరియబుల్ గా మనం స్ప్లిట్ చేసుకున్నాము. సో ఫర్ 1 వేరియబుల్ వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. ఏంటి ఆ 2 పాసిబిలిటీస్? ఇట్ మే బి ఎయిదర్ 0 ఆర్ 1 అండ్ ఫర్ B ఇట్ మే బి ఎయిదర్ 0 ఆర్ 1. ఫస్ట్ బాక్స్ లో ఏముంటుంది? వీ హ్యావ్ 0 0. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ డెసిమల్ రిప్రజెంటేషన్? 0. And 0 1. What is the equivalent representation? 1. And we have 1 0. What is the equivalent decimal representation? 2. And 1 1. We have equivalent decimal representation is 3. Okay, so see here, if we consider
this cell as it may be min term or max term. Min term or max term ga manam consider cheyochu. Okay, if we consider it as a product term, so product term aithe we can replace m not min term small m replace chestam, and we can replace with m1, and we can replace with m2, and we can replace with m3. సో ఆల్రెడీ చెప్పాను కదా, ప్రొడక్ట్ టర్మ్స్ ఏమంటాం, ప్రీవియస్ క్లాస్ లో ఈ టాపిక్ వచ్చింది మనకి. ప్రొడక్ట్ టర్మ్స్ ఏమంటాం మనం, మిన్ టర్మ్స్ అంటాం. ఏమంటాము, మిన్ టర్మ్స్. సమ్ టర్మ్ ఏమంటాం మనం, మ్యాక్స్ టర్మ్. మిన్ టర్మ్ ని స్మాల్ ఎం తో డెసిగ్నేట్ చేస్తాము, మ్యాక్స్ టర్మ్ ని క్యాపిటల్ ఎం తో డెసిగ్నేట్ చేస్తాము. మిన్ టర్మ్ లో జీరో అంటే ప్రొడక్ట్ టర్మ్ లో జీరో ఇస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్, 1 ఇస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. సో రివర్స్ వస్తుంది అనమాట మ్యాక్స్ టర్మ్ కి. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ప్రొడక్ట్ టర్మ్ గా రాసేటప్పుడు ఈ బాక్స్ ని ఏమని రాయొచ్చు మనము, ఇప్పుడు చూడండి ఈ బాక్స్ ని మనము ప్రొడక్ట్ టర్మ్ గా రాయాలి అంటే ప్రొడక్ట్ టర్మ్ లో 0 ఈజ్ కాంప్లిమెంట్, 1 ఈజ్ అన్కాంప్లిమెంట్. వీ హ్యావ్ 2 zeros హియర్, సో వీ కెన్ రైట్ a bar b bar ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ టర్మ్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ టర్మ్. అలా కాకుండా సమ్ టర్మ్ గా రాసేటప్పుడు, సమ్ టర్మ్ గా రాసేటప్పుడు ఫర్ మ్యాక్స్ టర్మ్ రిప్రజెంటేషన్, సో 0 ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్, and what it is, sum term. What it is, sum term. Okay, so min term aithe product term we can designate it as small m, and max term is nothing but sum term. So sum term ni manam capital M తో designate చేస్తాము, so we can write it as capital M naught, capital M0, capital M0. Okay, సో ఫస్ట్ ఇది 2 వేరియబుల్ కే మ్యాప్. 2 వేరియబుల్ కే మ్యాప్ అంటే 2 power 2 సెల్స్ ఉంటాయి, 2 power 2 అంటే 4 సెల్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లైక్ దిస్, ఇలా డ్రా చేయాలి. ఓకే, సో దీనికి మనము మిన్ టర్మ్ రిప్రజెంటేషన్, మ్యాక్స్ టర్మ్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మనము వేరియబుల్స్ ఎక్స్ వై అని తీసుకున్నాము. సో ఎక్స్ వై అంటే ఫస్ట్ బాక్స్ లో చూడండి 0 0, రో కాలమ్ మల్టిప్లికేషన్ 0 0 0 1 1 0 1 1. సో వేరియబుల్స్ మనకి ప్రాబ్లమ్ లో ఇచ్చినవి తీసుకుంటామమ్మా. ఏబి అని తీసుకోవచ్చు, ఎక్స్వై అని తీసుకోవచ్చు, వైజెడ్ అని తీసుకోవచ్చు, ఎలా అని తీసుకోవచ్చు. సో ఇచ్చిన వేరియబుల్స్ ని బట్టి ఇలా రాస్తాం మనం. సో ఇక్కడ మిన్ టర్మ్ డెసిగ్నేషన్ చేసాము. మిన్ టర్మ్ అంటే స్మాల్ ఎం కదా, సో వీ కెన్ రైట్ లైక్ దిస్, మిన్ టర్మ్ డెసిగ్నేషన్. సో మిన్ టర్మ్స్ అంటే ప్రొడక్ట్ టర్మ్స్. ప్రొడక్ట్ టర్మ్స్ ని టుగెదర్ మనం కంబైన్ చేస్తే వి విల్ గెట్ SOP expression, sum of products expression, sum of products expression. Okay, and next 3 variable k map. 3 variable k map. For 3 variable k map we have 2 power 3 possible combinations. 2 power 3 possible combinations. 2 power 3 means 8. 8 means we have 8 cells. We have 8 cells. For n variable k map we have 2 power n cells. For 3 variable k map we have 2 power 3 cells. 2 power 3 cells. 2 power 3 అంటే ఎంత, 8 కదా. ఎన్ని సెల్స్ ఉంటాయి మనకి, 8 సెల్స్ ఉంటాయి. ఎన్ని సెల్స్ ఉంటాయి, 8 సెల్స్ ఉంటాయి. అండ్ దెన్ యూ హ్యావ్ టు డ్రా ద కే మ్యాప్. సో ఇప్పుడు నేను వీటిని జస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను, వేరియబుల్స్ ని ఎక్స్ వై జెడ్ లేదంటే ఏబిసి, మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. 3 వేరియబుల్స్ అంటే ఇలా ఎజ్యూమ్ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి 3 వేరియబుల్స్ లో మనం ఎలా డివైడ్ చేయొచ్చు. ఒక సైడ్ 1 వేరియబుల్ తీసుకుంటాము, అండ్ ఇంకొక సైడ్ 2 వేరియబుల్స్ తీసుకుంటాం. ఒక సైడ్ ఏమో 1 వేరియబుల్, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి 2 వేరియబుల్స్. ఇంకో సైడ్ వచ్చేసరికి 2 వేరియబుల్స్. ఓకే, see here for 1 variable we have only 2 possibilities. ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కదా, అంటే ఇది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా, లేదు. For 2 variables we have 4 possibilities. What are those? It may be 0 0 0 1 1 0 1 1 1 0 1 1. See here in K map we use gray code sequence to represent the adjacent cells. Gray code sequence use chestam. Em use chestamu, gray code sequence.
సో ఆల్రెడీ గ్రే కోడ్ మనము గ్రే కోడ్ కి బైనరీ కోడ్ కి ఒక టేబులర్ కాలం చెప్పాను. గ్రే కోడ్ లో ఎలా ఉంటుంది అంటే ఈచ్ సక్సీడింగ్ కోడ్ వర్డ్ అనేది దాని ప్రిసీడింగ్ కోడ్ వర్డ్ తో కంపేర్ చేస్తే ఓన్లీ 1 బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. అంటే ఆ రెండు ఎలా ఉన్నట్టు ఆ కోడ్ వర్డ్స్ అనేవి పక్క పక్కన ఉన్నట్లు అడ్జసెంట్ గా ఉన్నట్లు. సో here also we use gray code sequence. So in previous మనకి ఏంటి 2 వేరియబుల్స్ కాబట్టి దాంట్లో అంత డిఫరెన్స్ అనేది తెలియదు. బట్ 3 వేరియబుల్స్ కి వచ్చేసరికి సో ఇక్కడ మీకు గ్రే కోడ్ సీక్వెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. చూడండి 2 వేరియబుల్స్ అంటే ఇట్ మే బి 0 అని చెప్పాను, 0 1 అని చెప్పాను, 1 0 అని చెప్పాను, అండ్ నెక్స్ట్ 1 1 అని చెప్పాను. సో దిస్ ఈస్ ద గ్రే కోడ్ సీక్వెన్స్ ఫర్ 2 వేరియబుల్స్. ఓకే, సో 0 0 0 1 1 1 1 0. ఎందుకు మనం గ్రే కోడ్ సీక్వెన్స్ అని రాసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఈ 2 సెల్స్ అనేవి అడ్జసెంట్ సెల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ లో మనకి ఏమొస్తుంది, ఫస్ట్ రో రాయాలి, నెక్స్ట్ కాలం రాయాలి అని చెప్పాను కదా. సో యూ హ్యావ్ టు రైట్ 0 0 1 and next you have to write 0 1 1 and you have to write 0 1 0 and then you have to write 3 zeros here 3 zeros. ఇప్పుడు చూడండి ఈ 2 సెల్స్ నేను అడ్జసెంట్ అని చెప్తున్నా, ఈ 2 సెల్స్ అడ్జసెంట్ అని చెప్తున్నా. అడ్జసెంట్ అంటే ఏంటి, పక్క పక్కన ఉండటం. ఎప్పుడు అడ్జసెంట్ అవుతాయి, ఆ రెండింటికి మధ్యలో సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటే అవి అడ్జసెంట్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0 0 1 ఉంది, ఇక్కడ 0 1 1 ఉంది. అంటే ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఒక బిట్ పొజిషన్ డిఫరెంట్ గా ఉంది కదా. అంటే ఇప్పుడు 2 సెల్స్ అడ్జసెంటే కదా. అలా కాకుండా మీరు బైనరీ కోడ్ సీక్వెన్స్ రాశారు అనుకోండి, బైనరీ కోడ్ సీక్వెన్స్ అంటే ఏం రాస్తారు మీరు ఇక్కడ 0 0 0 1 1 0 1 1 అని రాస్తారు. ఇక్కడ మీరు కనుక 1 0 రాస్తే ఈ దీనికి మధ్యలో మీకు 2 బిట్ పొజిషన్స్ చేంజ్ వస్తాయి, 2 బిట్ పొజిషన్స్ చేంజ్ అవుతాయి. ఓకే, బట్ మనకి ఆ 2 సెల్స్ అడ్జసెంట్ గా ఉన్నాయి అంటే, సో అడ్జసెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఆ రెండింటి మధ్యలో ఒక బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉందని మీనింగ్. ఓకే, సో దట్స్ వై వి యూజ్ గ్రే కోడ్ సీక్వెన్స్ ఇన్ K-map. We use gray code sequence in K-map. Okay, so for single variable we can write 0 1. దాంట్లో గ్రే కోడ్ సీక్వెన్స్ ఏముంది కదా, అది 0 1 అదే పాసిబిలిటీ. 2 వేరియబుల్స్ కి వచ్చేసరికి సో ఇక్కడ చూడండి గ్రే కోడ్ సీక్వెన్స్ వైజ్ 2 వేరియబుల్స్ కదా, 0 0 0 1 1 1 1 0. Okay, so directly here I am writing the decimal equivalent decimal representation 0 1 3 2 and 4 5 and this is 7 and this is 6 and this is 6. Okay, సో మీకు ఒక 3 వేరియబుల్ ఫంక్షన్ ఇచ్చి మినిమైజ్ చేయమన్నాడు అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆ 3 వేరియబుల్ కి K-map డ్రా చేయాలి. అంటే ఇలా డ్రా చేయాలి. ఓకే, సో మీరు ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ గా M0 to M1 ప్లేస్ చేయక్కర్లా, జస్ట్ యూ హ్యావ్ టు రీప్లేస్ విత్ డెసిమల్ నెంబర్స్ ఓన్లీ. యూ కెన్ జస్ట్ రీప్లేస్ విత్ డెసిమల్ నెంబర్స్ ఓన్లీ 0 1 3 2. ఓకే, అండ్ నెక్స్ట్ 4 5 7 6 ఇలా రీప్లేస్ చేస్తే చాలు. ఓకే, మీకు ఫంక్షన్ లో ఏబిసి వేరియబుల్స్ ఇస్తే మీరు ఏబిసి తీసుకోవాలి, XYZ ఇస్తే XYZ తీసుకోవాలి. Okay, so this is a 3 variable K-map. For 3 variable K-map we have 2 power 3 cells. 2 power 3 cells means 8 cells ఉన్నాయి. సో ఇలా అన్నమాట 8 cells 3 వేరియబుల్ K-map అయితే. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు చూడండి 0కి ఏవేవి అడ్జసెంట్ గా ఉన్నాయో చెప్తారా, 0కి ఏవేవి అడ్జసెంట్ గా ఉన్నాయో చెప్పండి, పక్క పక్కన ఉన్నవన్నమాట. ఇది 0. For 0 we have 1 is adjacent and 4 is adjacent. See here, 0కి పక్క పక్కన ఏ సెల్ ఉంది, ఇక్కడ 1 అనే సెల్ ఉంది, ఇక్కడేమో 4 అనే సెల్ ఉంది. For 0 we have 2 also adjacent, 2 also adjacent. So from this we can say corners also adjacent, corners also adjacent. For example, if we fold this one is like this, ఇలా ఫోల్డ్ చేసామనుకోండి 0కి 2 adjacent గా వస్తుంది, 4కి ఏమో 6 adjacent గా వస్తుంది. కార్నర్స్ కూడా మనకి ఏమవుతాయి, adjacent అవుతాయి, adjacent అవుతాయి. అంటే మీరు ఏ బాక్స్ తీసుకున్నా కానీ దానికి మాక్సిమం అడ్జసెన్సీస్ 3 వస్తాయి. మీరు ఇది 3 వేరియబుల్ K-map కాబట్టి మాక్సిమం పాసిబిలిటీస్ 3 ఉంటాయి. అదే 2 వేరియబుల్ K-map అయితే 2 ఉంటాయి, 4 వేరియబుల్ K-map అయితే 4 ఉంటాయి. సో ఫర్ 3 వేరియబుల్ K-map we have the maximum number of possibilities. అంటే అడ్జసెంట్ లో పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి, 3.
ఇప్పుడు చూడండి 0 తీసుకున్నాము. 0కి 1 అడ్జసెంట్, 4 అడ్జసెంట్, 0కి 2 అడ్జసెంట్. టోటల్‌గా ఎన్ని నంబర్స్ ఉన్నాయి అడ్జసెంట్‌గా? 3 నంబర్స్ ఉన్నాయి. ఏంటా 3 నంబర్స్ 0కి? 1. సో ఇక్కడ నేను రాస్తున్నాను 0కి అడ్జసెంట్‌గా ఉన్న బాక్సెస్ ఏంటి? 1, 4, 2. సో మీరు ఏ బాక్స్ తీసుకున్నా ఇక్కడ మనకి 3 ఉంటాయన్నమాట అడ్జసెంట్. ఇప్పుడు నేను 1 తీసుకున్నాను. 1కి అడ్జసెంట్‌గా ఏమేమి ఉన్నాయో చెప్పగలరా? 1కి 0, 3, 5. ఇంకేమన్నా పాసిబిలిటీ ఉంటుందా మనకి? ఏ పాసిబిలిటీ ఉండదు. 1కి అడ్జసెంట్‌గా ఉన్నవేంటి? 3 ఉన్నాయి అడ్జసెంట్‌గా 3 బాక్సులు. అలానే ఇక్కడ 7 తీసుకోండి. 7కి ఏవేవి అడ్జసెంట్‌గా ఉన్నాయో చెప్పండి. 7కి 3 adjacent, 5 adjacent and 6 adjacent. అండ్ 6 adjacent. అంతే కదా 7కి 3 adjacent ఉంది, 5 ఉంది, 6 ఉంది. ఇప్పుడు 6 తీసుకున్నాను. 6కి ఏమేమి adjacent ఉన్నాయో చెప్పండి. అంటే పక్క పక్కన ఉన్నాయి ఏంటో చెప్పండి. 6కి 2 adjacent అండ్ 6కి 7 adjacent. 6కి 2 అనేది adjacent ఉంది అండ్ 7 అనేది adjacent ఉంది అండ్ కార్నర్స్ ఆల్సో adjacent అని చెప్పాను కదా. అంటే 6కి 4 adjacent. 6కి ఏది adjacent గా ఉంది? 4 అనేది adjacent గా ఉంది. ఓకే, కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్. అంటే మీరు ఏ బాక్స్ తీసుకున్నా కానీ సో దానికి మాక్సిమం నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్నో వచ్చినాయి? 3నే వచ్చినాయి. బికాస్ ఇట్ ఈస్ 3 వేరియబుల్ కే మ్యాప్. ఇఫ్ వీ కన్సిడర్ 4 వేరియబుల్ కే మ్యాప్ వీ హ్యావ్ మాక్సిమం పాసిబిలిటీస్ 4. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 వేరియబుల్ కే మ్యాప్. ఈ అడ్జసెన్సీస్ కాన్సెప్ట్ నెక్స్ట్ మనకి అవసరం అవుతుందమ్మా. సో ఫస్ట్ మనకి ఏ సెల్ కి ఏది అడ్జసెంట్ ఉన్నదో కూడా చూసుకోవాలి. ఓకే, సో మీరు ఏ సెల్ తీసుకున్నా ఇక్కడ మాక్సిమం 3 అడ్జసెన్సీస్ వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్. సో see here 4 వేరియబుల్ కే మ్యాప్. సో మీరు 4 వేరియబుల్స్ అంటే ABCD ఆర్డర్ లో తీసుకోవచ్చు, WXYZ ఆర్డర్ లో తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ 4 వేరియబుల్స్ అంటున్నాం కాబట్టి సో I can split or divide these 4 వేరియబుల్స్ into 2 groups. ఎలా రాయొచ్చు మనం ఈక్వల్ గా? అంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఈక్వల్ గా డివైడ్ చేయొచ్చు కదా. అదే 3 ఉంటే ఈక్వల్ గా డివైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, 4 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ABCD అని తీసుకుంటున్నాను. అలానే మీరు WXYZ అనుకోండి, ఇక్కడ WXYZ అని తీసుకోవాలి. ఇన్ దిస్ కే మ్యాప్ మెథడ్ ఆఫ్ సింప్లిఫికేషన్ ఆర్డరింగ్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఆర్డర్ లో తీసుకోవాలి, అంతే కానీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకోకూడదు. ఇప్పుడు మనకు WXYZ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ XW రాయటం, ఇక్కడ ZY రాయటం, అలా ఇష్టం వచ్చినట్లు రాయకూడదు. ఆర్డరింగ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో ABCD వేరియబుల్స్ కాబట్టి సో ఇక్కడ AB తీసుకున్నాను, ఇక్కడ CD తీసుకున్నాను, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో ఫర్ 2 వేరియబుల్స్ we have 4 possibilities. 2 power 2 కదా. సో 2 power 2 అంటే ఏంటి? 4 possibilities. ఒకసారి చూడండి 4 possibilities. సో 4 possibilities. సో వీ కెన్ రైట్. సో ఇక 2 వేరియబుల్స్ కాబట్టి నేను ఇక్కడ గ్రే కోడ్ సీక్వెన్స్ రాస్తున్నా. ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక 0 0 0 1 1 1 1 0. For 2 variables, this is the gray code sequence you have to write. And here also we have 2 variables. 2 variables అంటే మనకి ఎన్ని రావాలి? ఇక్కడ మనకి 4 బాక్సెస్ రావాలి. వచ్చినాయి కదా ఇక్కడ. See here for 4 variables. సో ఇక్కడ చూడండి 4 వేరియబుల్ కే మ్యాప్ రాస్తున్నాము. సో అండ్ ఇక్కడ గ్రే కోడ్ సీక్వెన్స్ ఏంటి? 0 0 0 1 1 1 1 0. And also for 2 variables we have to write 0 0 0 1 1 1 1 0. Gray code sequence you have to write. సో ఫస్ట్ బాక్స్ లో ఫస్ట్ మీరు రోస్ రాయండి. రోలో ఏముంది? కాలం. ఈ రో 0 0 ఉంది అండ్ కాలం వచ్చేసరికి 0 0 ఉంది. 4 zeros అంటే వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్? 0. సో మిన్ టర్మ్ అవ్వచ్చు, అది మ్యాక్స్ టర్మ్ అవ్వచ్చు అని చెప్పాను. సో ఇఫ్ వి కన్సిడర్ వీ కెన్ రీప్లేస్ విత్ ఇట్ స్మాల్ m 0 అండ్ ఇక్కడ రో వచ్చేసరికి 0 0 అండ్ కాలం వచ్చేసరికి 0 1 0 1.
ఇన్ సిమిలర్ వే ఇక్కడ మనకి రో వచ్చేసరికి 0 0 అండ్ కాలమ్ వచ్చేసరికి 1 1. సో ఇక్కడ డెసిమల్ ఈక్వలెంట్స్ ఏమని రాయొచ్చు ఇక్కడ మనము 0 1 3 2 4 5 7 6. అలానే ఇక్కడ చూడండి 1000 ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది 8 9 10 11 12 13 14 15. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద హౌ టు డ్రా 4 వేరియబుల్ కే మ్యాప్. అంటే ఏంటి 4 వేరియబుల్ కానీ 3 వేరియబుల్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ మనకి ఇది డ్రా చేయటం రావాలి. సో ఏ వేరియబుల్ కైనా ఇది కామన్. ఓకే, సో మనకి ప్రతి ప్రాబ్లమ్ కి ఈ మ్యాప్ ఏమి చేంజ్ అవ్వదు. 3 వేరియబుల్స్ ఇస్తే 3 వేరియబుల్ డ్రా చేస్తాం, 4 వేరియబుల్స్ ఇస్తే 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేస్తాం. ఓకే, సో మ్యాప్ అనేది కామన్ గానే ఉంటుంది, బట్ ప్రాబ్లమ్ ని బట్టి దాంట్లో ఉన్న మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో 0 1 3 2 and 4 5 7 6 and 12 13 15 14 8 9 11 10. సో ఇది మీరు డ్రా చేయటం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ అడ్జసెన్సీస్ చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 తీసుకున్నాను. ఇది 4 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి 15 కి మాక్సిమం గా ఎన్ని అడ్జసెంట్ ఉండొచ్చు? 4 అడ్జసెంట్ గా ఉండాలి. 15 కి ఏదేది అడ్జసెంటో చెప్పండి. 13 అడ్జసెంట్, 7 అడ్జసెంట్, 14 అడ్జసెంట్ అండ్ 11 అడ్జసెంట్. అవునా? సో మాక్సిమం పాసిబిలిటీస్ ఇక్కడ 4ఏ కదా, ఇంకేమైనా ఉన్నాయా మనకి? 15 కి ఇంకేమైనా అడ్జసెంట్ గా ఉండటానికి ఉందా? లేదు. అండ్ నేను ఇక్కడ కార్నర్ సెలెక్ట్ చేసుకున్నా 8. ఇప్పుడు 8 తీసుకున్నట్లయితే 8 కి ఇక్కడ చూడండి 9 అడ్జసెంట్ 12 అడ్జసెంట్. బట్ మనం ఏం చెప్పాం? కార్నర్స్ తీసుకున్నప్పుడు కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్. మనం కనుక దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే 8 కి 10 ఆల్సో అడ్జసెంట్ అండ్ 8 కి 0 ఆల్సో అడ్జసెంట్. ఇప్పుడు 8 అనే బాక్స్ కి ఏవేమి ఉంటాయి అడ్జసెంట్ గా? 12 ఉంటుంది అండ్ 9 ఉంటుంది అండ్ 10 ఉంటుంది అండ్ 0 ఉంటుంది. అంతేగాని 8 కి వచ్చేసరికి డయాగ్నల్ గా ఉన్నది 2 అడ్జసెంట్ కాదు. సో చూసినట్లయితే వీటన్నిటికి మధ్యలో మీకు 1 బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి 8 అంటే ఏంటి? 1 0 సో 12 అంటే మనం ఏం రాయొచ్చు? 1100 కదా బాక్స్. అండ్ 9 అంటే మనం ఏం రాయొచ్చు? ఇప్పుడు చూడండి రెండింటికి మధ్యలో 1 బిట్ పొజిషన్ మాత్రమే చేంజ్ ఉంది. అండ్ 9 అంటే మనం ఏం రాయొచ్చు? 1001 రాయొచ్చు. అండ్ 10 అంటే మనం ఏం రాయొచ్చు? 1010 రాయొచ్చు. 1010 అంటే వీటన్నిటి మధ్యలో మనకి ఓన్లీ సింగిల్ బిట్ పొజిషన్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ సెల్ కనుక ఏ బాక్స్ తీసుకున్నా ఏ సెల్ తీసుకున్నా దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని రావాలి? మాక్సిమం 4 రావాలి. మినిమం ఎన్ని అయినా ఉండొచ్చు, బట్ మాక్సిమం పాసిబిలిటీ వచ్చేసరికి 4. ఓకే, సో మనకి ఇక్కడ సిలబస్ లో వచ్చేసరికి 6 వేరియబుల్ కే మ్యాప్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు చూడండి కే మ్యాప్ లో కూడా మనం ఎలాంటి రూల్స్ అంటే బూలియన్ థీరమ్స్ రూల్స్ ఏమి అప్లై చేయము. అవి అప్లై చేయకుండా మనం ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తాము. ఓకే, కే మ్యాప్ మెథడ్ యూజ్ చేసి. బట్ కే మ్యాప్ మెథడ్ లో కూడా ఒక లిమిటేషన్ ఉంది. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం ప్రతిసారి ఏంటి అంటే అడ్జసెన్సీస్ తీసుకొని గ్రూపింగ్ అనేది చేస్తాం. ఇక్కడ గ్రూపింగ్, సో ఆ గ్రూపింగ్ అనేది చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది. సో కే మ్యాప్ అనేది ఓన్లీ అప్ టు 6 వేరియబుల్స్ వరకు మాత్రమే లిమిటెడ్. కే మ్యాప్ అనేది మాన్యువల్ ప్రొసీజర్ కాబట్టి సో దట్ ఈస్ లిమిటెడ్ అప్ టు 6 వేరియబుల్స్. ఓకే, సో ఆ తర్వాత ఇంకా 6 కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, వి షుడ్ ఫాలో టాబ్యులర్ మెథడ్. సో టాబ్యులర్ మెథడ్ మనం నెక్స్ట్ చెప్పుకుందాము. అండ్ మనము ఫస్ట్ 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ కి ఎలా మనము కే మ్యాప్ డ్రా చేయాలి అనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నేను 5 6 నేర్పిస్తాను. ఓకే, సో 2 3 4 ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద కే మ్యాప్ ఫర్ 4 వేరియబుల్. ఇలా డ్రా చేయాలి 4 వేరియబుల్ కి. అండ్ అడ్జసెన్సీస్ చూసుకోవటం కూడా మీకు తెలియాలి. ఇప్పుడు నేను 12 అని చెప్పాను. 12 కి ఏమేమి అడ్జసెంట్? 13 అడ్జసెంట్. 12 కి ఇక్కడ ఏం అడ్జసెంట్ ఉంది? ఇప్పుడు చూడండి 12 కి 8 అడ్జసెంట్, 13 అడ్జసెంట్, 4 అడ్జసెంట్.
ఈ 3 వచ్చినాయి. 12 కి ఏం అడ్జసెంట్ అవుతుంది? 14 ఆల్సో అడ్జసెంట్. మనము ఫోల్డ్ చేసినప్పుడు 12 కి 14 అడ్జసెంట్ అవుతుందా? 4 కి 6 అడ్జసెంట్ అవుతుందా? 0 కి 2 అడ్జసెంట్ అవుతుందా? 8 కి 10 అడ్జసెంట్ అవుతుందా? అవును కదా, కార్నర్స్ అడ్జసెంట్ అన్నప్పుడు 0 కి 2 అయినప్పుడు 4 కి 6 అవుతుంది, 12 కి 14 అవుతుంది, 8 కి 10 అడ్జసెంట్ అవుతుంది, 8 కి 10 అడ్జసెంట్ అవుతుంది. ఓకే, సో ఇవేంటి అంటే మనకు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీ అవుతుంది. ఫస్ట్ మీరు 2 వేరియబుల్ కి, 3 వేరియబుల్, 4 వేరియబుల్ కి ఫస్ట్ కే మ్యాప్ డ్రా చేయటం నేర్చుకోండి. కే మ్యాప్ డ్రా చేయటం నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం 2 వేరియబుల్ మీద ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఇప్పుడు మనం కే మ్యాప్ యూస్ చేసి మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ని బట్టి మనము కే మ్యాప్ డ్రా చేయాలి. ఫస్ట్ స్టెప్ లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన ఫంక్షన్ అవ్వచ్చు, బూలియన్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, బూలియన్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ కే మ్యాప్ డ్రా చేయాలి. కే మ్యాప్ డ్రా చేయాలి. కే మ్యాప్ డ్రా చేసిన తర్వాత కే మ్యాప్ డ్రా చేసిన తర్వాత ఇచ్చిన ఫంక్షన్ కనుక ఎస్ఓపి ఫామ్ లో ఉన్న అండ్ ఫంక్షన్ లో కనుక మిన్ టర్మ్స్ ఇచ్చిన, ఎస్ఓపి ఫామ్ లో ఉన్నా కానీ ఫంక్షన్ లో మిన్ టర్మ్స్ ఇచ్చినా కానీ ఆ మిన్ టర్మ్స్ ని కానివ్వండి, ఆ ఎస్ఓపి ఫంక్షన్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ని కానివ్వండి, ఐ మీన్ టర్మ్స్ ని కానివ్వండి, మనం కే మ్యాప్ లో వన్స్ గా ప్లేస్ చేస్తాము. ఎలా ప్లేస్ చేస్తాము? వన్స్. అలా కాకుండా ఒక పిఓఎస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మినిమైజ్ చేయమన్నా, అలా కాకుండా మనకి మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చి మినిమైజ్ చేయమన్నా వాటిని మనం కే మ్యాప్ లో జీరోస్ గా ప్లేస్ చేస్తాం. అంటే వన్స్ గా ప్లేస్ చేస్తాము. వన్స్ ని గ్రూప్ చేస్తే మనకి మినిమైజ్డ్ ఎస్ఓపి వస్తుంది. అలానే జీరోస్ ని ప్లేస్ చేస్తాము. జీరోస్ ని గ్రూప్ చేస్తే మనకి మినిమైజ్డ్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, అంటే మనం ఏమి లేదు, కే మ్యాప్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎస్ఓపి అయితే ప్రొడక్ట్ టర్మ్స్ ని మనం కే మ్యాప్ లో ప్లేస్ చేయాలి అంటే ఒక డెసిగ్నేషన్ అనేది ఉండాలి కదా. కే మ్యాప్ లో ఏం చేస్తాం? వాటిని వన్ గా ప్లేస్ చేస్తాం. మిన్ టర్మ్స్ కానివ్వచ్చు, ఎస్ఓపి లో ఉన్న ప్రొడక్ట్ టర్మ్ కావచ్చు, వాటిని మనం కే మ్యాప్ లో వన్ గా ప్లేస్ చేస్తాం. అలానే పిఓఎస్ ఫామ్ లో ఉన్న మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చిన వాటిని మనం కే మ్యాప్ లో జీరోగా ప్లేస్ చేస్తాం, వాటి యొక్క రెస్పెక్టివ్ సెల్స్ లో. అది సెకండ్ స్టెప్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి? ఇచ్చింది 2 వేరియబుల్ అనుకోండి, ఫస్ట్ 2 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసేయండి. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన ఫంక్షన్ కనుక ఫంక్షన్ లో మిన్ టర్మ్స్ ఉన్నా, ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ఉన్నా దాన్ని మనం కే మ్యాప్ లో వన్ గా ప్లేస్ చేస్తాం రెస్పెక్టివ్ సెల్స్ లో. అలానే పిఓఎస్ అయినా కానివ్వండి, మ్యాక్స్ టర్మ్స్ అయినా కానివ్వండి, రెస్పెక్టివ్ సెల్స్ లో మనం జీరోస్ గా ప్లేస్ చేస్తాము. ఓకే, సో అది సెకండ్ స్టెప్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి గ్రూపింగ్. ఎలా గ్రూప్ చేస్తాము? ఓకే, సో ఈ గ్రూపింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడైతే వన్స్ ప్లేస్ చేసామో, జీరోస్ ప్లేస్ చేసామో ఆ సెల్స్ అన్నిటికీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాసిన తరువాత మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీ సెల్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ లో మీరు కే మ్యాప్ డ్రా చేయాలి. కే మ్యాప్ డ్రా చేయాలి. 2 వేరియబుల్స్ అయితే 2 వేరియబుల్, 3 వేరియబుల్ అయితే 3 వేరియబుల్. అండ్ సెకండ్ స్టెప్ లో ఇచ్చిన ఫంక్షన్ ఎస్ఓపి కానీ మిన్ టర్మ్ కానీ అయితే వాటిని కే మ్యాప్ లో వన్ గా ప్లేస్ చేయాలి ఆ సెల్స్ లో. అలా కాకుండా వేరే పిఓఎస్ అయింది అనుకోండి, వాటిని ఏం చేయాలి? జీరోస్ గా ప్లేస్ చేయాలి. అది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ లో ఈచ్ సెల్ కి మనం ఏదైతే వన్స్ ప్లేస్ చేస్తున్నామో, ఎక్కడైతే జీరోస్ ప్లేస్ చేస్తున్నామో ఆ సెల్ కి ఈచ్ సెల్ కి మనం ఏం రాయాలి? ఇక్కడ నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాము అంటే గ్రూప్ చేస్తాము.
ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం మనము గ్రూపింగ్. సో గ్రూపింగ్ అనేది ఎలా చేస్తాము అంటే పాసిబిలిటీ మాక్సిమం నెంబర్ ఆఫ్ పాసిబిలిటీని బట్టి చేస్తాం. మాక్సిమం నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ని బట్టి మనం గ్రూప్ చేస్తాం. ఓకే, సో ఈ గ్రూపింగ్ అనేది ఆల్వేస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గ్రూప్ చేయాలి అంటే మినిమం 2 ఉండాలి. మినిమం 2 ఉండాలి అంటే ఆ 2 పక్క పక్కన ఉండాలి. ఎలా ఉండాలి? పక్క పక్కన ఉండాలి, అడ్జసెంట్ గా ఉండాలి. సో గ్రూపింగ్ అనేది ఆల్వేస్ 2 పవర్స్ లో ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. 2 పవర్ 0 అంటే 1 అన్నమాట. 2 పవర్ 0 అంటే 1. అంటే ఎప్పుడు సింగిల్ గా ఉంటుంది, దాని పక్కన ఏవి లేకపోతే ఇది సింగిల్ గా ఉంటుంది. దాని పక్కన అడ్జసెంట్ గా ఏమీ లేకపోతే ఇది సింగిల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే ఏంటి? 2. ఇప్పుడు 2 1s పక్క పక్కన ఉన్నాయి అనుకో, ఈ రెండింటిని మనం గ్రూప్ చేయొచ్చు. ఈ రెండింటిని మనం గ్రూప్ చేయొచ్చు. దాన్ని ఏమంటాం మనం? పెయిర్ అంటాం. పెయిర్ అంటాం. ఓకే, అంటే మాక్సిమం పాసిబిలిటీ ఇక్కడ 2 ఉంటే అది పెయిర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2 పవర్ 2. 2 పవర్ 2 అంటే ఏంటి? 4. 2 పవర్ 2 అంటే ఏంటి? 4. 4 1s ని గ్రూప్ చేస్తాం అనమాట. దీన్ని క్వాడ్ అంటాం. దీన్ని క్వాడ్ అంటాం. నెక్స్ట్ 2 పవర్ 3 అంటే 8. 2 పవర్ 3 అంటే 2 పవర్ 3 అంటే 8. 8 అంటే 8 ని మనం గ్రూప్ చేస్తే దాన్ని ఏమంటాము? ఆక్టేట్ అంటాం. ఏమంటాం మనము? ఆక్టేట్ అంటాం. సో ఇలా మనం గ్రూపింగ్ అనేది చేయాలి. ఓకే, సో అది ఫైనల్ స్టెప్. సో గ్రూపింగ్ చేసిన తర్వాత సో గ్రూపింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము? గ్రూపింగ్ చేసిన తర్వాత అక్కడ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఏం చేస్తాము? మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాస్తాము. సో ఇప్పుడు నేను ప్రైమ్ ఇంప్లికెంట్, ఎసెన్షియల్ ప్రైమ్ ఇంప్లికెంట్ అంటే ఇవి మనకి తర్వాత యూజ్ అవుతాయి. ఇవి నేను తర్వాత చెప్తాను ఈ డెఫినిషన్స్. సో ఇవి మనకి 4 స్టెప్స్. ఇవి మనకి 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ లో ఇలా చేయాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో మనం రూల్స్ చెప్పాం కదా ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, సో ఒక ప్రాబ్లం తీసుకుందాము. సో అంటే ఈ రూల్స్ మీకు ఏంటి అంటే ఒక ప్రాబ్లం లో ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకున్నాను. ఏంటి ఆ సింపుల్ ప్రాబ్లము? ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై. అంటే ఇక్కడ నేను ఏమన్నాను? మినిమైజ్ దిస్ బూలియన్ ఫంక్షన్, minimize this boolean function using k-map అన్నాను. using k-map. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డ్రా 2 వేరియబుల్ k-map. ఇక్కడ ఇచ్చింది ఏంటి? SOP ఎక్స్ప్రెషన్ కదా. సో ఫస్ట్ 2 వేరియబుల్ k-map డ్రా చేయండి. డ్రా చేస్తే ఇక్కడ 2 వేరియబుల్స్ ఏంటి? ఎక్స్ వై. సో ఎక్స్ వై అంటే ఇట్ మే బి 0 ఆర్ 1 అని చెప్పాను. ఇట్ మే బి 0 ఆర్ 1 అని చెప్పాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ కాబట్టి ఎస్ఓపి లో 0 అంటే కాంప్లిమెంట్, 1 అంటే అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఇన్ ఎస్ఓపి 0 is the complement of a variable, 1 is the uncomplement of a variable. అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి మనకి మిన్ టర్మ్స్ కాకుండా ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు? ఎస్ఓపి లో ఉంది ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే 0s 1s 2s అలా ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ మనకి? ఫస్ట్ టర్మ్ ఏంటి? ఎక్స్ బార్ వై. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఎక్స్ బార్ వై. ఎక్స్ బార్ వై ని మనం కే మ్యాప్ లో ప్లేస్ చేయాలి. ఎక్స్ బార్ వై ఎక్కడుందో చూడండి. కే మ్యాప్ లో ఏమని ప్లేస్ చేస్తాం? ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని 1 గా ప్లేస్ చేస్తాం. ఏం ప్లేస్ చేస్తాము? 1 గా ప్లేస్ చేస్తాం. ఈ బాక్స్ వచ్చేసరికి ఎక్స్ బార్ వై బార్, అంతేనా? ఈ బాక్స్ వచ్చేసరికి ఎక్స్ బార్ వై. చూడండి ఎక్స్ బార్ వై, అంతే కదా ఈ సెల్. అండ్ నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఏంటి? ఎక్స్ వై. ఎక్స్ వై ని మనం దీంట్లో ప్లేస్ చేయాలి, కే మ్యాప్ లో ప్లేస్ చేయాలి ఎక్స్ వై ని. సో ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఎక్స్ ఇక్కడ ఉంది, ఇది తీసుకుంటే ఇది ఎక్స్ వై బార్ అవుతుంది, ఇది తీసుకుంటే ఇది ఎక్స్ వై అవుతుంది, ఎక్స్ వై. ఓకే,
సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాము, కే మ్యాప్ డ్రా చేసాం. 2 వేరియబుల్స్ కాబట్టి 2 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసాం. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని కానివ్వండి, మిన్ టర్మ్స్ ని కానివ్వండి కే మ్యాప్ లో ప్లేస్ చేయాలి. ఇది ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ కాబట్టి ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ని కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తాము. ఓకే, అండ్ ఇక్కడ ఎస్ఓపి కాబట్టి 0 అంటే కాంప్లిమెంట్, 1 అంటే అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డెసిమల్ డెసిగ్నేషన్స్ రాస్తున్నాను. 0 1 2 3 0 1 2 3. ఓకే, ఇప్పుడు మనకి ఏ పొజిషన్స్ లో వన్స్ ఉన్నాయి, 1 దగ్గర ఉంది, 3 దగ్గర ఉంది. సో ఫస్ట్ 1 దగ్గర తీసుకోండి, 1. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను మీకు, నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయమని చెప్పాను. నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 1 కి ఏది అడ్జసెంట్ గా ఉందమ్మా, జనరల్ గా ఈ సెల్ అడ్జసెంట్, ఈ సెల్ అడ్జసెంట్. బట్ ఇక్కడ మనకి ఏమన్నా 1 ఉందా, లేదు. 1 కి 3 మాత్రమే అడ్జసెంట్, 1 కి 3 మాత్రమే అడ్జసెంట్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి, 1. 1 అనే సెల్ కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 1 మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ 3 తీసుకోండి, 3 కి కూడా అడ్జసెంట్ గా ఏముంది, 1 మాత్రమే ఉంది కదా. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా, లేదు. అంటే 3 అనే సెల్ కి 1 మాత్రమే అడ్జసెంట్ గా ఉంది. ఇప్పుడు ఈ రెండిటికి 1 1, దీంట్లో లీస్ట్ అంటే మనం ఏం చూస్ చేసుకోలేం కదా, ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో కాబట్టి మీరు 3 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. సో మీరు ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు, 3 తీసుకున్నా. ఇప్పుడు గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ అంటే ఇప్పుడు నేను 3 తీసుకున్నాను కాబట్టి 3 దగ్గర స్టార్ట్ చేసి 3 తో మాక్సిమం 4 ని గ్రూప్ చేయడానికి వీలుందా, 4 వన్స్ ని చేయడానికి వీలుందా, లేదు. 8 వన్స్ చేయడానికి వీలుందా, లేదు. ఓన్లీ 3ని ఇక్కడ ఓన్లీ 3ని పెయిర్ మాత్రమే చేయగలం. అంటే ఇక్కడ ఈ రెండింటిని మాత్రమే మనం గ్రూప్ చేయగలం, ఈ రెండింటిని మాత్రమే మనం గ్రూప్ చేయగలం. ఇది గ్రూపింగ్, ఈ రెండింటిని మాత్రమే గ్రూప్ చేయగలం. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేసాం, కే మ్యాప్ డ్రా చేసాం. నెక్స్ట్ ఏం చేసాము, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని ప్లేస్ చేసాం. ఆ తర్వాత ఎడ్జసెన్సీస్ రాసాం. ఆ తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ ప్రయారిటీ తీసుకొని గ్రూపింగ్ చేస్తున్నాం. గ్రూపింగ్ చేసినప్పుడు గ్రూపింగ్ ఒక షేప్ అనేది ఎయిదర్ ఇన్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్, ఇప్పుడు నేను గ్రూప్ చేశాను, షేప్ ఎలా వచ్చింది మనకి, రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ రావాలి. అండ్ గ్రూపింగ్ అంటే మనం ఎలా చేస్తామని చెప్పాను, పెయిర్, క్వాడ్, ఆక్టెట్. పెయిర్ అంటే 2 టర్మ్స్ ని గ్రూప్ చేస్తాం, క్వాడ్ అంటే 4 వన్స్ ని గ్రూప్ చేస్తాం, ఆక్టెట్ అంటే 8 వన్స్ ని గ్రూప్ చేస్తాం, పెయిర్ అంటే 2 వన్స్ ని గ్రూప్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ 3 తీసుకుంటే ఇదే కదా పాసిబిలిటీ, ఇక్కడ 4 వన్స్ చేయటానికి ఉందా, లేదు కదా. 8 వన్స్ చేయటానికి ఉందా, లేదు. ఓకే, 3ని అండ్ దీంతో మాత్రమే గ్రూప్ చేయగలం. అండ్ గ్రూప్ చేసినప్పుడు షేప్ షుడ్ బి ఎయిదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్. okay, and grouping can be done either horizontally or vertically but not diagonally. అంటే గ్రూపింగ్ మనము హారిజాంటల్ గా కానీ వర్టికల్ గా కానీ చేస్తాము, అంతేగాని ఇట్లా డయాగ్నల్ గా చేయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడొక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, ఇలా డయాగ్నల్ గా మనం గ్రూపింగ్ అనేది చెయ్యకూడదు. ఓకే, గ్రూపింగ్ ఎలా చేస్తాం మనము, ఎయిదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ బట్ నాట్ డయాగ్నల్లీ. సో ఇవన్నీ మనం కే మ్యాప్ సింప్లిఫికేషన్ రూల్స్ అన్నమాట. Okay, so you should follow these rules to simplify the function using K-map. సో ఇప్పుడు మనం గ్రూపింగ్ కూడా చేసేసాం. ఫైనల్ స్టెప్ లో ఏం రాయాలి, ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఎక్స్ప్రెషన్ అంటే కామన్ గా ఉన్న టర్మ్స్ రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని నేను గ్రూప్ చేశాను. గ్రూప్ చేసినప్పుడు హారిజాంటల్ గా ఇక్కడ ఎక్స్ బార్ ఉంది, ఎక్స్ ఉంది, కామన్ ఉన్నాయా, లేదు. బట్ వర్టికల్ గా తీసుకోండి, ఈ 2 వన్స్ లో కామన్ ఏముంది, వై ఉంది. ఈ 2 వన్స్ లో కామన్ ఏముంది, వై ఉంది. సో వాట్ ఈస్ ఆన్సర్, వై. అంటే ఇది సింపుల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి వీ కెన్ అప్లై బూలియన్ థీరం ఆల్సో, వీ కెన్ చెక్. సో వై కామన్ తీసాను, వై కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది మనకి, ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ 1 కాబట్టి వాట్ వీ హ్యావ్ హియర్ వై. అంటే బూలియన్ థీరం అప్లై చేసి సింప్లిఫై చేసిన, కే మ్యాప్ యూస్ చేసి సింప్లిఫై చేసిన ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, అంటే కే మ్యాప్ లో మనము బూలియన్ థీరమ్స్ ని అప్లై చేయాల్సిన అవసరం లేదు, కే మ్యాప్ రూల్స్ ఫాలో అవ్వాలి.
ఓకే. సో ఇలా మనకి ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. దాన్ని మనము కే మ్యాప్ యూజ్ చేసి ఎలా సింప్లిఫై చేసాము అనేది. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ మీరు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌లో 2 వేరియబుల్స్ గనుక ఉంటే యూ హావ్ టు డ్రా ట్రూ వేరియబుల్ కే మ్యాప్. అదర్‌వైజ్ 3 వేరియబుల్స్ ఉంటే యూ హావ్ టు డ్రా 3 వేరియబుల్ కే మ్యాప్. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. After that, if it is SOP expression, you have to place these terms in K-map as ones. అంటే ఈ టర్మ్స్ ని మనం K-map లో 1 గా రిప్రజెంట్ చేస్తాం 1 అనే డెసిగ్నేషన్ తో. అదే కనుక POS ఫామ్ లో ఉందనుకోండి జీరోస్ గా డెసిగ్నేట్ చేస్తాము. ఓకే. ఇది ఎస్ఓపి కాబట్టి ఎస్ఓపిలో 0 అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ 1 అంటే అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. మనం 2 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ వై వేరియబుల్స్ గా మనం డివైడ్ చేసుకోవాలి కదా. ఆర్డరింగ్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఎక్స్ అంటే ఇట్ మే బి ఇదర్ 0 ఆర్ 1, వై అంటే ఇట్ మే బి ఇదర్ 0 ఆర్ 1. సో ఎస్ఓపిలో 0 అంటే కాంప్లిమెంట్ కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఎక్స్ బార్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఎక్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ వై బార్ అండ్ యూ హ్యావ్ టు రైట్ వై. ఎందుకు ఎస్ఓపిలో 0 అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్, 1 అంటే అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. అండ్ యూ హ్యావ్ టు ప్లేస్ వన్స్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనం నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. ఆఫ్టర్ దట్ లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనము గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ ఎలా చేయాలని చెప్పాను, పెయిర్, క్వాడ్, ఆక్టెట్. అంటే మనకి పెయిర్ అంటే 2 వన్స్ చేస్తాము, క్వాడ్ అంటే 4 వన్స్, ఆక్టెట్ అంటే 8 వన్స్. అలా కాకుండా 16 చేయడానికి పాసిబిలిటీ ఉంటే 16 వన్స్ ని గ్రూప్ చేస్తాము. 16 వన్స్ ని గ్రూప్ చేస్తాము. ఓకే. సో అలా మనం మినిమైజ్ చేస్తాము ఎక్స్ప్రెషన్ ని యూజింగ్ కే మ్యాప్. ఓకే. సో అలా మనము నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాము. సో ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ ఎక్స్ బార్ వై, ఎక్స్ వై బార్ ఉంది. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి, 2 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. 2 వేరియబుల్ కే మ్యాప్, 2 వేరియబుల్ కే మ్యాప్ 2 వేరియబుల్సే కదా ఉన్నాయి. ఏంటవి, ఎక్స్ వైఏ కదా, ఎక్స్ వై. సో ఎక్స్ అంటే 0 1, ఎక్స్ వై అంటే 0 1. అండ్ నెక్స్ట్ ఏం రాయొచ్చు మనం ఇక్కడ, ఇక్కడ చూడండి ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ కాబట్టి ఎస్ఓపిలో 0 అంటే కాంప్లిమెంట్, 1 అంటే అన్కాంప్లిమెంట్. సో యూ హ్యావ్ టు రైట్ వై బార్ అండ్ వై హియర్, వై బార్ అండ్ వై హియర్. After that you have to place these terms in K-map as ones. ఓకే. సో ఫస్ట్ టర్మ్ ఏంటి, ఎక్స్ బార్ వై, ఎక్స్ బార్ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. సో కాబట్టి 1 గా ఇలా ప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్ వై, ఎక్స్ ఇక్కడ ఉంది అండ్ వై ఇక్కడ ఉంది, అంటే ఈ సెల్ అనేది ఎక్స్ వై. అండ్ నెక్స్ట్ ఎక్స్ వై బార్, సో ఎక్స్ ఇక్కడ ఉంది, వై బార్ ఇక్కడ ఉంది, సో ఎక్స్ వై బార్ ఇలా ప్లేస్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డెసిమల్ డెసిగ్నేషన్స్ రాస్తున్నాను కింద స్మాల్ నెంబర్స్ గా 0 1 2 3, 0 1 2 3. సో కే మ్యాప్ లో వీటిని మనం వన్స్ గా ప్లేస్ చేసేసాం. ఓకే. సో ఒక పని అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి మనము, వీటికి ఎడ్జసెన్సీస్ రాయాలి. ఇప్పుడు ఈ సెల్ కి ఒక పేరు ఉంటుంది కదా, ఇది 1 అనే సెల్. ఈ 1 అనే సెల్ కి ఎన్ని ఉన్నాయి ఎడ్జసెంట్ గా, 3 మాత్రమే ఉంది. ఇది ఎడ్జసెంట్ అవుతుందా 1 కి, అవదు. నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి 1 అనే సెల్ కి, 1. నెక్స్ట్ 3 అనే సెల్ తీసుకోండి. ఈ 3 సెల్ కి ఎన్ని ఉన్నాయి అడ్జసెంట్ గా, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. టోటల్ గా ఎన్ని ఉన్నాయి 3 అనే సెల్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. నెక్స్ట్ 2 అనే సెల్ తీసుకోండి. ఈ 2 అనే సెల్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇది అడ్జసెంట్ అండ్ ఈ 2 డయాగ్నల్ గా ఉన్నాయి, ఇవి అడ్జసెంట్ కాదు. 2 కి 3 అడ్జసెంట్. నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి, 1. ఓకే. కే మ్యాప్ డ్రా చేసాము, ప్లేస్ చేసాము, నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాసాము. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనము, లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నవేంటి, 1 2. దీంట్లో ఏదో ఒకటి మీరు తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు, 1 అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ 1 తీసుకుంటున్నాను. ఓకే. లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నదానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు 1 నేను ఇక్కడ పెట్టా, 1 ఇక్కడ ప్లేస్ చేశాను, మార్కర్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ 1 తో మాక్సిమం ఎన్ని గ్రూప్ చేయొచ్చు, గ్రూపింగ్ ఎలా చెప్పాను ఆల్వేస్ 2 పవర్స్ లో ఉండాలి కదా. రెండింటిని గ్రూప్ చేస్తాం, లేదంటే 4ని చేస్తాం, లేదంటే 8 చేస్తాము. అండ్ గ్రూప్ చేసినప్పుడు షేప్ అనేది ఎలా ఉండాలి, షుడ్ బి రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ అని చెప్పా. ఇప్పుడు ఇక్కడ నేను మార్కర్ ప్లేస్ చేసినప్పుడు నేను ఈ 1 తో 3 మాత్రమే చేయగలం.
అంటే పెయిర్ మాత్రమే చేయగలను. అంటే మాక్సిమం పాసిబిలిటీ 4 చేయటానికి ఉందా? లేదుగా. అసలు ఇక్కడ 4 వన్సే లేవు. అలాంటప్పుడు 4 చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? లేదు. అంటే దీనికి అడ్జసెంట్ గా ఉన్నదేంటి? 3. ఈ రెండిటిని మాత్రమే ఇలా గ్రూప్ చేయగలము. గ్రూప్ చేసినప్పుడు మనకి షేప్ చూడండి ఎలా ఉంది చూడండి ఇక్కడ రెక్టాంగిల్ షేప్. ఎలా ఉంది షేప్? రెక్టాంగిల్. మనం ఎయిదర్ హారిజాంటల్ గా చేస్తాము లేదా వర్టికల్ గా చేస్తాం. నేను ఇక్కడ వర్టికల్ గా చేశాను గ్రూపింగ్. హారిజాంటల్ గా చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి. అండ్ డయాగ్నల్ గా చేయకూడదు. సో ఇప్పుడు 1 కి ప్రయారిటీ అయిపోయింది. నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము? 2. 2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు 2 తీసుకుంటే 2 తో మాక్సిమం 4 వన్స్ చేయడానికి ఉందా? లేదు. 8 వన్స్ చేయడానికి ఉందా? లేదు. 2, 3 మాత్రమే చెయ్యగలము. 2, 3 మాత్రమే చెయ్యగలము. 2, 3 ఈ రెండిటిని అంటే పెయిర్ మాత్రమే పాసిబిలిటీ ఉంది. ఈ పెయిర్ మాత్రమే పాసిబిలిటీ ఉంది. మనకి ఇంకే పాసిబిలిటీ లేదు. ఈ రెండిటిని మాత్రమే మనము గ్రూప్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు చూడండి గ్రూప్ చేసినప్పుడు ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటి? ఇప్పుడు హారిజాంటల్ గా గ్రూప్ చేసాము. హారిజాంటల్ గా గ్రూప్ చేసినప్పుడు కామన్ గా ఉన్నది ఏంటి? ఇక్కడ హారిజాంటల్ గా ఎక్స్ ఉంది. వర్టికల్ గా ఇక్కడ వై బార్ వై ఉంది. బట్ హారిజాంటల్ గా కామన్ గా ఉన్న టర్మ్ ఏంటి? ఎక్స్. కామన్ గా ఉన్న టర్మ్ ఏంటి? ఎక్స్. అండ్ నెక్స్ట్ వర్టికల్ గా తీసుకుంటే ఇప్పుడు ఈ పేరు అంటే దీనికి ఎక్స్ప్రెషన్ రాసేసాం. ఈ గ్రూప్ కి రాసేసాం ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఈ గ్రూప్ కి రాయాలి. 2 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 ఉంటాయి అన్నమాట టర్మ్స్. అండ్ ఈ గ్రూప్ కి రాసినట్లయితే ఈ గ్రూప్ లో చూడండి వర్టికల్ గా కామన్ ఏముంది? వై ఉంది. హారిజాంటల్ గా ఎక్స్ బారు ఎక్స్ ఉన్నాయి. రెండు డిఫరెంట్. బట్ యూ హ్యావ్ టు రైట్ కామన్ టర్మ్స్. అంటే ఈ గ్రూప్ లో కామన్ గా ఉన్నది ఏంటి చూడండి నాకు. ఈ గ్రూప్ లో వై కామన్ గా ఉంది. ఈ గ్రూప్ లో ఎక్స్ కామన్ గా ఉంది. సో యూ హ్యావ్ టు రైట్ ఎక్స్ ప్లస్ వై. ఎందుకు? ఎస్ఓపి కదా ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఎస్ఓపిని గ్రూప్ చేస్తే మనకు వచ్చేది కూడా ఎస్ఓపి. ఎస్ఓపి అంటే మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ కదా. ఎస్ఓపి అంటే మినిమైజ్డ్ ఎస్ఓపినే కదా. ఓకే. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? ఎక్స్ ప్లస్ వై. ఇది ఎస్ఓపి ఎక్స్ప్రెషన్. ఎస్ఓపిలో ఈచ్ టర్మ్ ని మనం ప్రొడక్ట్ టర్మ్ అంటాము. ఇక్కడ మనకి ఏంటి? రిమైనింగ్ వేరియబుల్స్ ఏమీ రాలా, అన్ని మినిమైజ్ అయిపోయినాయి కాబట్టి సింగిల్ వేరియబుల్ వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడక్ట్ టర్మ్ వి గెట్ సింగిల్ వేరియబుల్. ఓకే. సో మనకు వచ్చిన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2 వేరియబుల్ కే మ్యాప్. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఏంటి? ఫస్ట్ కే మ్యాప్ డ్రా చేయటం ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఎడ్జసెన్సీస్ చూడటం ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని కే మ్యాప్లో ఎలా ప్లేస్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఇవి మీకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి అన్నమాట. ఓకే. సో ఫస్ట్ 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్ కే మ్యాప్ ని డ్రా చేయటం నేర్చుకోండి. సో డ్రా చేయటం నేర్చుకున్న తర్వాత ప్లేస్ చేయాలి. వన్స్ ఎలా ప్లేస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎలా రాయాలి. సో అదేంటి అంటే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు వస్తుంది. ఓకే. సో ఈ టాపిక్ లో కే మ్యాప్ టాపిక్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సో మీటింగ్ ఎండ్ చేస్తున్నానమ్మా.